మనం చూసాం ఎన్నికల ముందు సిట్ కార్యాలయంలో కొన్ని డాక్యుమెంట్స్, హెరిటేజ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని తగలబెడుతూ మనకి ఒక ఫుటేజ్ వచ్చింది. అయితే హెరిటేజ్ మీద పెట్టిన ఫాల్స్ కేసెస్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ తగలబెడేస్తున్నట్టుగా అప్పుడు సమాచారం అందరికీ తెలిసింది. అప్పుడు అయితే ఈ యొక్క ఆధారాలు చెరిపేసే ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేసినట్టుగా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఆరోపించారు. అది మరొక ముందే ఇప్పుడు పొల్యూషన్ బోర్డుకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ ప్రభుత్వ వాహనంలోనే తీసుకొచ్చి ఈరోజు కరకట్టగాడ అనుకుంటా, విజయవాడ కరకట్టగాడ అక్కడ తగలబెడుతున్నారు. అంటే డ్రైవర్కి ఇచ్చి పంపించారు. మళ్ళీ ఏ ఒక అధికారి వెళ్తే రూట్ పట్టుకోవచ్చు కదా, సో ఒక డ్రైవర్కి ఇచ్చి తగలబెట్టే ప్రయత్నం నిన్న జరిగింది. స్థానికులు గుర్తించి పోలీసు వారికి అప్పచెప్పడం ఎంత జరిగిన ప్రాసెస్. ఏదేమైనప్పటికీ ఈరోజు వైసీపీ వారు చేసిన ఈ యొక్క దుర్మార్గాలు, దుశ్చర్యలు అంటే నేను ఒకసారి గతానికి వెళ్తానండి. ఇప్పుడు గతంలో జీవోలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంత తిన్నాడు ఎంత తిన్నాడని అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. మా గతంలోనే మనకు గుర్తుంది కదా, రోడ్డు 5 కోట్లు ఎట్టేయించుకోవడం, ఇంటికి ఉన్న ప్రతి ప్యాలెస్కి కిటికీలు మార్పించుకోవడం, సెక్యూరిటీ, ఇలా కోటాను కోట్లు అప్పుడు జీవోల రూపంలో బయటకు వచ్చింది. అవి మనం ప్రశ్నించి ఆధారాలతో చూపించినందుకు జీవోలు ఎత్తు ఆపేసింది ప్రభుత్వం. అంటే ప్రజలకి నిజాలు తెలియట్లేదు, ఇలా చేసిన దోపిడీని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం ఈరోజు సుస్పష్టంగా నేటి అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డాడు. ఇప్పుడు అదే తరహాలో ఇంకా ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆయా శాఖల్లో జరిగినటువంటి అవకతవకలు, ఈ యొక్క దుర్మార్గపు ఆలోచనలతో దోపిడీలు ఇవన్నీ ఇప్పుడు మూసేసే, ఇప్పుడు ఇలా తగిలేసేయడం ద్వారా కనుమరుగయ్యే అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుందంటారా? అంటే మరి తగిలేస్తే ఇంకా ఆధారాలు చెరిగిపోయినట్టేనా? ఏంటి మీ అభిప్రాయం? అంటే ప్రజలకు ఒక స్పష్టమైన సమాచారం కావాలి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మనం చిన్న చిన్న ఏం చేసినా సరే మనమే ఆన్లైన్లో దాచుకుంటున్నాం, ఫోటోలు కాడి నుంచి అన్ని. అలాంటిది ఇంత ప్రభుత్వ వ్యవస్థలో ఆధారాలు ఇంకా కాగితాల మీదే ఉన్నాయా? ఆన్లైన్ ఎందుకు చేయలేదు? చేయకపోతే ఎవరిని శిక్షించాలి? ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు రాత్రి విజయవాడ కరకట్ట మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న నిన్నే రాజీనామా చేశాడు ఆయన, సమీర్ శర్మ గారు. ఆయన ఆదేశిస్తే మేము ఈ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చాము అని చెప్పని పట్టుబడ్డ డ్రైవర్ నాగరాజు స్థానిక ఎమ్మెల్యే, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ దృష్ట్యా చూస్తే వాళ్ళు ఒక ప్రభుత్వ వాహనంలో కొన్ని బస్తాల కొద్ది ఫైల్స్, హార్డ్ డిస్క్ లాంటివి తీసుకొచ్చారు. అక్కడ కరకట్ట మీద గుట్టగా పోసి నిప్పు పెట్టారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు అనుమానం వచ్చింది, ఈ రాత్రిపూట ఎవరిళ్ళు ఏమి ఇక్కడ ఈ కాగితాలు తగలబెడుతున్నారు అని చెప్పని దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళని వెంటబడి పట్టుకుంటే వాళ్ళు కారులో పారిపోబోయారు. పారిపోతే సమాచారం ఇచ్చి వాళ్ళని వెంటబడి పట్టుకున్నారు. పట్టుకుంటే అతని పేరు నాగరాజు. నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన డ్రైవర్ని, మా సారు వీటిని తగలబెట్టమని చెప్పాడు, అందుకని తీసుకొచ్చామని చెప్పారు. ఎవరు మీ సార్ అంటే సమీర్ శర్మ, నిన్నే రాజీనామా చేశాడని చెప్పారు. ఇప్పుడు అతను రాజీనామా చేసిన అధికారి, అతను తగలబెట్టమంటున్నాడు. నీకు ఒక బుద్ధి, జ్ఞానం, విచక్షణ ఉండాలి కదా. అతను ఏయో పాపాలు కడిగేసుకునే ప్రయత్నం నీ ద్వారా చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం మారింది, అధికారం మారింది, ప్రజల నిఘా పెరిగింది. ఇప్పుడు నేనెందుకు ఈ తప్పుల్లో ఇన్వాల్వ్ కావాలి? ఏదన్నా లాభాలుంటే పైపైన మీరు సర్దుకున్నారు. మేము చిన్న డ్రైవర్ ఉద్యోగులం, చిన్న ఉద్యోగులం, మాకేం వాటిలో దక్కింది కూడా లేదు, మమ్మల్ని ఎందుకు బలిపసులు చేస్తారని చెప్పని ఇతను నిరాకరించి ఉండొచ్చు కదా. కానీ ఇతను కూడా ఆడేదో తొండమ పడేసి ఉంటాడు. ఇక అందుకోసం చెప్పని వచ్చి తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ గమనించుకుంటే ఈ సమీర్ శర్మ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఇతనికి ఒక చరిత్ర ఉంది. ఇతను చీఫ్ సెక్రటరీగా పనిచేసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, ప్రకృతి విపత్తుల నిధి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ కేటాయించి పెట్టుద్ది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు లాంటి ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు వాడుకోవటం కోసం. ఆ సంభవించిన ఆ ఫండ్స్లో నుంచి ఏం చేశారంటే, కరోనా సందర్భంగా చనిపోయిన ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వేల మంది చనిపోయినా సరే ఒక్కరికి ఒక్క పావుల బిళ్ళ కూడా ఇవ్వాల.
ఇవ్వకపోతే దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిధులని వాడేసుకుంది. ఈ వాడేసుకున్న నేపథ్యంలో ఈ బాధితులకి ఆ సహాయం పంపిణీ చేయటం లేదు అని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సహజంగా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా, ఒక కుటుంబంలో అయినా ఒక ప్రభుత్వంలో అయినా కొన్ని రిజర్వ్స్ ఉంటాయి. ఎన్డీఆర్ఎఫ్ అనేది కూడా అటువంటి ఒక రిజర్వ్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. అనుకోని అవాంతర పరిస్థితులు తలెత్తినప్పుడు వాడుకోనే నిధులై ఈ కక్కుర్తి ప్రభుత్వం వాటిని కూడా వాడేసింది. అంటే సపోజ్ మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం, తల్లి ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది, ఆమె చేతిలో ఉన్న కొద్ది గొప్ప డబ్బుల్ని ఎమర్జెన్సీ అవసరాల కోసం ఆమె దాచిపెట్టుతుంది. కానీ వ్యసనానికి బానిసైన కొడుకో భర్త ఉంటారు, వీటిని కూడా కొట్టేసేయటం కోసం అని చెప్పాను అన్ని డబ్బాలు చెంబులు తెపాలన్నీ తిరగేసి అవి ఎతికి పట్టుకొని తీసుకెళ్ళి తాగుడుకో ప్యాకెట్కో వాడేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అటువంటి దిగజారుడు కక్కుర్తి పరిపాలన చేసి ఆ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ కూడా వాడేసి, అవి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే వాడాల్సిన నిధులు వాటిని కూడా వాడేసేసి, అసలు సిసలు వైపరీత్యం కరోనా సంభవిస్తే ఆ కరోనాలో చనిపోయిన బాధితులకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మనిషికి ఒక 50,000 అయ్యటానికి కూడా డబ్బులు లేక చివరికి ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఇతనే చీఫ్ సెక్రటరీగా సుప్రీంకోర్టు ముందు చేతులు కట్టుకొని దోషిలాగా నిలబడ్డాడు. ఇటువంటి వ్యక్తి ఆ చీఫ్ సెక్రటరీకి రిజైన్ చేసిన తర్వాత ఇంతోటి అమోఘమైన సర్వీసెస్ అందించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు ఈయన తీసుకెళ్లి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా మళ్ళీ ఇంకొక ఉద్యోగం ఇచ్చాడు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా జాబ్ అనమాట అది. దాంట్లో కంటిన్యూ చేశాడు. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వైఖరి కూడా ప్రశ్నార్థకం. ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ సిమెంట్కి పోటీగా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న జువారీ సిమెంట్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత నోటీసులు ఇప్పించి దాన్ని మూసేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు గల్లా రామచంద్రనాయుడు గారు అమెరికా నుంచి వచ్చి చిత్తూరు జిల్లాలో కరకంబాడి అని చెప్పిన ఒక గ్రామీణ ప్రాంతంలో అక్కడ అమర్ రాజా బ్యాటరీస్ పేరిట ఒక కంపెనీ ఏర్పాటు చేసి 17,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అక్కడ ప్రభుత్వానికి 2.5 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కడతారు సంవత్సరానికి. అటువంటి కంపెనీని ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత మూసేయించే ప్రయత్నం చేశారు. చివరికి విసిగి వేసారి ఆ అమర్ రాజా బ్యాటరీ తన ఎక్స్పాన్షన్ యూనిట్ 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణకు తరలించుకుంది. అంటే రాష్ట్ర ద్రోహిగా మిగిలిన డిపార్ట్మెంట్ అది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించకపోగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీలని వేధింపులకు గురి చేసిన డిపార్ట్మెంట్ అది. ఇప్పుడు అధికారం పోయింది, ఈ తప్పులు ఈ లోటుపాట్లన్నీ బయటకు వస్తాయి కదా, వీళ్ళ బొక్కలన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతాయి కదా. అందుకోసం అని చెప్పని ఈ సమీర్ శర్మ ఆ పదవి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతా ఈ తప్పొప్పులో ఈ ఫైల్స్ మొత్తాన్ని గుట్టలుగేసి తగలబెట్టమని చెప్పాడు. అంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నది చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేయబడ్డ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసును విచారించిన కొల్లి రఘురామరెడ్డి. ఈ కొల్లి రఘురామరెడ్డి సిట్టు అధినేతగా ఉండి అతనే స్వయంగా నంద్యాల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. ఇక్కడ అసలు ఆ కేసు తప్పు, అరెస్ట్ చేసిన విధానం తప్పు. కొల్లి రఘురామరెడ్డి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రోటోకాల్ని ఉల్లంఘించి, ఎన్ఎస్జీ ప్రోటోకాల్ని ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా అన్ని అతిక్రమణకు పాల్పడ్డాడు. పైగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నువ్వు నన్ను ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నావు, నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి చెప్పు అని. నేను మీకు 1 గంటలో సాక్ష్యాధారాలు ఇస్తాన్నాడు కానీ పలానా కేసులు అరెస్ట్ చేస్తున్నానని చెప్పకుండా అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేసి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ రూపంగా ₹1 అందిందనే సాక్ష్యాధారాలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సెప్టెంబర్ 9వ తారీఖు రోజు అరెస్ట్ చేశారు. ఆ సంవత్సరం 3 నెలలు అయిపోయింది, ఈ సంవత్సరం 7 నెలల్లో ఉన్నాం. ఈ 10 నెలల కాలంగా 9 నెలల కాలం 10 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ఆయనకు ₹1 ముట్టిన సాక్ష్యాధారం వీళ్ళ దగ్గర లేదు, అది ఎస్టాబ్లిష్ చేయలే.
తప్పుడు కేసులు, తప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి కేసులు నమోదు చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాలి కాబట్టి అని చెప్పని. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అడుగుతారు పిలిచి, మా మీద కేసులు నమోదు చేసావు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి బయటపెట్టు అని చెప్పని. ఆధారాలు లేవు. ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి తప్పుడు విధానాలు అవలంబించి విచారణ చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి నుంచి వివరణ తీసుకోవాలి. సిట్ కార్యాలయం కుంచనపల్లిలో ఉంది, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నీకు కొలనకొండకి ఆత్మకూరు విలేజ్ దగ్గరలో ఉంది, కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ఇది చంద్రబాబు నాయుడు గారిని వివరణ కోరాలి అనుకుంటే కార్యాలయానికి వచ్చి వివరణ కోరకూడదా? ఆయన ఉండవల్లి నివాసం ఎంత దూరంలో ఉంటుంది? ఏమండి మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, మాకు మీరు విచారణకు సహకరించాలి, మాకు వివరణ కావాలని అడిగితే ఆయన నేను సహకరించను అన్నాడా? నువ్వు నా ఇంటికి రావద్దు అన్నాడా? ఈ నోటీస్ ఇస్తే తీసుకొని అన్నాడా? ఏమీ చేయకుండా, డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా ఆయన రాజకీయ కార్యకలాపాల కోసం నంద్యాల ఎల్లుంటే, నీ కార్యాలయం పక్కన ఆయన కార్యాలయం ఉంది, నీ కార్యాలయం పక్కన ఆయన ఇల్లు ఉంది, నువ్వు అదుపులోకి తీసుకోదలుచుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఆహా, ఆయన రాజకీయ కార్యకలాపాలకు అక్కడికి వెళ్ళుండగా ఆయన శ్రేణుల మధ్య నుంచి మేము లిఫ్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హీరోయిజం ఆపాదించడం కోసం చేసిన పని ఇది చేసావు. ఈయనకు తోడు ఇంకొక ఇద్దరు, ఒకరు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. వాళ్ళు అమరావతిలో ప్రెస్ మీట్లు, హైదరాబాద్లో ప్రెస్ మీట్లు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు. మనకు వెనకటి రోజుల్లో కార్తీక మాసంలో గ్రామాల్లో హరికథలు చెప్పేవాళ్ళు. ఆ హరికథలు చెప్పేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, రామాలయం సెంటర్లో 3 రోజులు, పంచతాపీస్ దగ్గర 3 రోజులు, శివాలయం సెంటర్లో 3 రోజులు, లైబ్రరీ దగ్గర 2 రోజులు, ఇట్టా ఆ ఊళ్ళోనే ఆ సెంటర్లో హరికథలు చెప్పేవాళ్ళు. వీళ్ళు చెప్పేది హరికథ అని చెప్పని వీళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. అట్లాగే ఈ ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి కూడా అటువంటి కథా కాలక్షేపమే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ పురుషుడు, మహాపురుషుడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు, ఈయనకి లంచాలు ముట్టిని, ఈయన అరాచకాలు చేశాడు, ఇదే వీళ్ళు చిత్రీకరించదలుచుకున్నది. ఇది మా పరిధి అవునా కాదా? విచారణాధికారులుగా ఉన్న మేము ప్రెస్ మీట్లు పెట్టి ఈ కేసు విచారణ వాస్తవాలను ప్రజల ముందు చర్చనీయాంశం చేయొచ్చా లేదా, మీడియా ట్రయల్స్ చేయొచ్చా లేదా, ఈ విచక్షణ ఎక్కడ పాటించలా, అసలు అది ఎక్కడ పాటించలా. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రభుత్వం వివరణ అడుగుతుంది కాబట్టి ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేయాలి, వీలైతే చించేయాలి, తగలబెట్టాలి. ఇప్పుడు హార్డ్ డిస్కులు తగలబెడితే అయిపోద్దా? తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్టు అతను ప్రణీత్ రావు డిఎస్పి, అతను మొత్తం ఆ సిట్టు కార్యాలయంలో సీసీ కెమెరాలు పగలగొట్టాడు, హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేశాడు, వాటిని పగలగొట్టి గొడ్డలతో తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. బొక్కలోకి వెళ్లకుండా ఆగారా? మొత్తానికి మొత్తం బొక్కలోకి వెళ్ళారుగా. అన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయిగా. ఎవరెవరు ఈ ట్యాపులు చేశారు, ఎవరెవరి దగ్గర నుంచి ఏం డబ్బులు గుంజారు, ఏ హీరోయిన్లని ట్యాప్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, అన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయిగా. రేపు అక్కడ ఆగుద్దా? మొత్తానికి మొత్తం అన్ని వాస్తవాలు బయటకు రావడం ఖాయం. కాకపోతే ఏంటంటే ఇంతెంత చదువులు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు స్థాయి చదువులు చదువుకొని ఇటువంటి చిల్లర ప్రాక్టీసెస్కి దిగజారిపోయి వీళ్ళ విలువ వీళ్ళు దిగజార్చుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సమీర్ శర్మ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలకి వంతబాడిన పర్యవసానం ఇవాళ అర్ధరాత్రి డాక్యుమెంట్స్ తగలబెట్టిస్తా సమీర్ శర్మ గారు చెబితే నేను తీసుకొచ్చానని చెప్పిన ఆ డ్రైవర్ నిన్న మీడియా ముఖంగా ప్రజలకి, స్థానిక శాసనసభ్యుడికి, పోలీసులకి తెలియజేశాడు. ఇప్పుడు రేపొద్దున పోలీసులు వివరణ అడుగుతారు పిలిచి, ఏం సమాధానం చెప్తావు? చీఫ్ సెక్రటరీ స్థాయిలో నువ్వు ఉన్నావు, రాష్ట్రంలోని ఎగ్జిక్యూటివ్ అథారిటీ మొత్తానికి నువ్వు బాస్గా ఉన్నావు. ఒక రోజున ఇవాళ ఒక ఎస్ఐ నిన్ను పిలిచి ప్రశ్నిస్తాడు, చేతులు కట్టుకొని సమాధానం చెప్పాల్సిన దుస్థితిలో నువ్వు పడిపోయావు. తప్పుడు సావాసాలు చేస్తే ఇటువంటి పరిస్థితులకి మీకు మీరే దారి తీయించుకుంటా ఉన్నారు. ఆలోచించుకోండి.